చెప్తారా ఆయన బేతే గ్రామానికి వెళ్తూ మనందరి కొరకు వచ్చిన యేసయ్య ఈరోజు ప్రత్యేకించబడి ఆయన యెరూషలేముకి అంటే యెరూషలేము దేవాలయానికి వెళ్ళే ముందు యేసు ప్రభువు వారు మనందరి కొరకు జన్మించి పాపుల కొరకే మరణించిన యేసయ్య, లోక రక్షకుడిని యేసయ్య, నీ పాప భారమంతా మూసి యేసయ్య, అందరి కొరకు కలవరి సిలువలాగని యేసయ్య. ఆయన జీవము కలిగిన వాడు, పరిశుద్ధుడు, ఆయన మహా గొప్ప మహానీయుడు, అందరిని ప్రేమించేవాడు. హల్లెలూయా. యేసు రక్షకుడైన ప్రభువారు మన పాపముల నిమిత్తమే కలవరి సిలువలో బలియాగమైన వాడుగా ఉన్నాడు. అందరూ పాపం భరించి వహించి సహించిన యేసు ఆయన రక్షకుడైన వాడు, పాపులను ప్రేమించేవాడు, పాపులను క్షమించేవాడు. ఆయనకి కుల మత భేదం ఏమీ లేదు, అందరిని ప్రేమించే దేవుడు, ఏకైక దేవుడు. ఈరోజు ప్రత్యేకించబడి సర్వ ప్రపంచంలో అన్ని దేశాల్లో కూడా యేసుక్రీస్తు యొక్క జన్మాన్ని, యేసుక్రీస్తు యొక్క మరణాన్ని, యేసుక్రీస్తు గొప్ప త్యాగాన్ని అందరూ కలిసి దీని విషయంలో ఆహ్వానించారు విన్నారు. కాబట్టి ప్రభునందు ప్రియమైనటి నమస్తులారా, గమనించండి, ఇది కేవలం సాక్షిగా ఉంచబడినగాక. అందరం యేసుని జీవించే జీవము గల దేవుడు ప్రకటిస్తున్నాం. సర్వ మానవాల పాపం నిమిత్తం బలియాగమని యేసయ్య. హల్లెలూయా. తిరిగి లేచిన యేసయ్య, రానయ్యున్న యేసయ్య,